యేసుని ప్రేమలో జీవిద్దాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఈ వాక్య పరిచర్యకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసుని ప్రేమలో జీవిద్దాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు. క్రీస్తునందు ప్రియులారా, 19వ శతాబ్దంలో స్కాట్లాండ్ దేశంలో క్లార్క్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. భార్య, 9 మంది పిల్లలతో ఆయన చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తుండేవాడు. ఇంకా తన జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆ స్కాట్లాండ్ దేశం నుంచి అమెరికా తన కుటుంబంతో వెళ్ళాలని ఆయన ప్రయత్నాలు సాగించాడు. అందుకుగాను కుటుంబ సభ్యులందరూ కష్టపడి కొంత ధనాన్ని పోగేసుకున్నారు. పాస్పోర్ట్లు, టికెట్స్ కూడా సంపాదించుకున్నారు. వారు టైటానిక్ షిప్లో ప్రయాణం చేయడానికి రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ విధంగా ఉంటుండగా ఒక 7 రోజుల్లో వారి ప్రయాణం ఉంది. ఇంతలో తన చిన్న కుమారునికి వీధిలో వెళ్తుండగా ఆడుకుంటుండగా ఒక కుక్క కరిసింది. ఘోరంగా అది కరవటం వలన అబ్బాయికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అంతేకాకుండా రేబిస్ వ్యాధి ఆ అబ్బాయికి సోకింది. అందువలన ఆ కుటుంబానికి మున్సిపాలిటీ వారు, వైద్య సిబ్బంది కూడా 15 రోజులు మీరు ఎక్కడికి కదలకూడదు అని వారికి నోటీస్ ఇచ్చి హెచ్చరికను చేశారు. ఆ విధంగా వాళ్ళు లేకుండా టైటానిక్ షిప్ ప్రయాణించవలసి వచ్చింది. ఈ స్థితిని చూసినటువంటి భక్తుడైనటువంటి క్లార్క్ దేవుడిని నిందిస్తూ ఉన్నాడు. అయ్యో దేవుడా, నిన్ను నమ్ముకున్నాను, నాకేంటి ఇట్లాంటి గత్యంతరం, ఇట్లాంటి బాధ ఏమిటి, ఈ సమస్య ఏమిటి అనేసి, అదేవిధంగా ఆ అబ్బాయిని చూస్తూ నీ వల్లనేరా ఈ సమస్యలన్నీ వచ్చాయి అని అబ్బాయిని నిందిస్తూ ఉన్నాడు. అయితే 1912వ సంవత్సరం ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునగడానికి అవకాశం లేనటువంటి టైటానిక్ షిప్ పెద్ద మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారుగా ఒక 1500 మంది ప్రయాణికులు మరణించారు. ఈ వార్త తెలిసినటువంటి విషయమే వెంటనే దేవుడు తన ప్రాణాన్ని కాపాడినందుకు భక్తుడైనటువంటి క్లార్క్ మోకరించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నాయనా, మీ వలనే, దేవుని వలన, నీ వలన మా జీవితాలన్నీ రక్షించబడ్డాయి అని కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళికలు మనకు పూర్తిగా అర్థం చేసుకోలేము. అదేవిధంగా దేవుని ప్రేమను కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. సృష్టిలో ప్రతి ప్రాణికి, ముఖ్యంగా మానవులకి దేవుని ప్రేమ ఎంతో అవసరం. దేవుని ప్రేమ అనేది ఒక విశ్వజనీయమైన, విశ్వవ్యాప్తమైనటువంటి అంశం. కొందరు తమ జీవితాల్లో ఈ దేవుని ప్రేమ ఉందనే విషయాన్ని కూడా ఎరిగి జీవిస్తూ ఉంటారు. కొందరు ఈ దేవుని ప్రేమను అనుభవిస్తూ అది దేవుని ప్రేమ అని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. ప్రియులారా, సుమారుగా 6 విధాలుగా మనం దేవుని ప్రేమను తెలుసుకోవచ్చు అని ఒక భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుని ప్రేమకు నిదర్శనం తన కుమారుడైనటువంటి యేసు ప్రభు మనుష్య అవతారం అని మనము గుర్తించుకోవాలి. లోక సృష్టిని మనం పరిశీలన చేస్తే, లోక సృష్టిలో మనము వింతలు, ఈ జీవరాశులు, ఈ చెట్టు చేమలు, పశు పక్షాదులు, వీటన్నిటి ద్వారా కూడా దేవుడు తన ప్రేమను మనిషితో వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు. మనిషితో శాశ్వత బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మనిషితో నిబంధన ఏర్పాటు చేసుకొని తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రెండవది దైవ కటాక్షం. దైవ కటాక్షముతో దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమతో నిత్యము మనిషికి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు. చెడ్డవారైనా మంచివారైనా ఏ భేదం లేకుండా మనిషి అవసరాలన్నింటినీ ప్రభువు తీరుస్తూ తన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మనము గ్రహించాలి ప్రియులారా, మన జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటివి, అత్యంత ముఖ్యమైనటువంటివి, అవి లేకుండా మనం జీవించలేము అనేటువంటి అన్ని వరాలు కూడా ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు గాలి, వెలుతురు, నీరు, భూమి, ఆకాశం, ప్రకృతిలోని వింతలు, విశేషాలు, ఇవన్నీ కూడా మనిషికి దేవుడు ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 45వ వచనం. సన్మార్గులపైన, దుర్మార్గులపైన గాలి, వెలుతురు, వర్షం, వెలుగు అన్నిటినీ దేవుడు సమానంగా ఇస్తూ తన ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. 3వ అంశము క్రమశిక్షణ. దేవుడు మనల్ని క్రమశిక్షణలో ఉంచుతాడు.
ఆ విధంగా తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా మలుచుకుంటూ ఉన్నాడు. మనను సరిదిద్దడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు పౌలు గారు రాసిన లేఖ 12వ అధ్యాయము 6వ వచనం. 4వదిగా మనుష్య అవతారం ద్వారా దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనుష్య అవతారం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ మనుష్య అవతారం కోసము దేవుడు తన మహిమ, ఘనత, కీర్తి, ఆరాధన, స్తుతి, స్తోత్రం, వైభవం, ప్రాభవం వీటన్నిటికీ ఆలవాలమైనటువంటి తన స్వర్గాన్ని వీడి అసంపూర్ణతలు కలిగినటువంటి ఈ భూమిలో ఒక మనిషిగా ఆయన జన్మించారు. అదే ఒక మహాత్యాగం, దేవుడు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి త్యాగం. ఒక దయామైనటువంటి తండ్రిగా, కనికరం కలిగినటువంటి తండ్రిగా దేవుడు నీ జీవితంలోనికి రావాలి అనుకుంటున్నాడు. నీతో వచ్చి సహవాసం చేయాలని ఆరాటపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా తన ప్రేమను దేవుడు నిత్యము ప్రకటిస్తూ ఉన్నాడు. నీ అబ్బా, నీ తండ్రి, నీ డాడీ, నీ దేవుడే అని నీ మంచి కోసం ఆయన ప్రణాళికలు వేస్తూ ఉన్నారని మనం గ్రహించాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సందర్భముగా యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో చక్కనటువంటి సన్నివేశం మనకి తెలియజేయబడింది. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 44 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియా మార్తమ్మలు గృహానికి యేసుప్రభు వెళ్ళారు. లాజరు అప్పటికే మరణించాడు. లాజరు మరణించాడని తెలిసినప్పుడు యేసుప్రభు మరియా మార్తమ్మలతో పాటు దుఃఖిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా మన సువార్తలో చూస్తాము, ఆయన కంటతడి పెట్టాను అంటే యేసుప్రభు ఏడుస్తూ ఉన్నాడు. తన ఫ్రెండ్ అయినటువంటి, తన స్నేహితుడైనటువంటి, మానవుడిగా తాను సృష్టించినటువంటి లాజరు చనిపోయాడే అనే బాధను యేసుప్రభువు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నీ ఆనందంలో ఆనందంగా, నీ సంతోషంలో సంతోషంగా మారే దేవుడు నీ దేవుడు. నీ దుఃఖంలో, నీ బాధల్లో నీతో పాటు ఉంటూ నీ బాధల్లో పాలు పంచుకునేవాడే నీ దేవుడు. సహాయానుభూతితో నీ ఉద్వేగాలను, నీ భావ ప్రేరణను కూడా పంచుకునేవాడు నీ దేవుడు. దేవుని ఆలోచనలు, ప్రణాళికలు మన మంచికే కానీ మనకు హాని చేయటానికి కాదు అని మనం తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను నేను ప్రేమించాను, ఇప్పుడు మిమ్ము నిత్య ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను పునర్నిర్మిస్తాను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించిన ఆ పరమ పావనుడు యేసు ప్రభువు రూపంలో అపవిత్ర జనాల మధ్య ఒక మామూలు మనిషిగా జన్మించారు. మురికి వీధిలో సామాన్య మనిషిగా బ్రతికారు. అగణిత దూతల స్తుతి స్తోత్రాలు అందుకునేటువంటి దేవుడు ఈ లోకంలో దుష్టుల అవమానాలను కూడా మన కోసము భరించి తన ప్రేమను ప్రకటించుకున్నారు. తన చేతుల్లో మలినం లేనటువంటి పరమ పవిత్రులైనటువంటి దేవుడు ఈ లోకంలో అంటరాని వారిని కౌగిలించుకున్నారు. పాపాత్మల్ని కౌగిలించుకొని వారి మారు మనస్సును వారికి దయచేసి వారిలో ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన చూసి వారికి తన ప్రేమను పంచారు. ఇట్లా దేవుని ప్రేమకు ఎన్నో నిదర్శనాలను మనం చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో పాటు ఉంటూ దేవుని ప్రేమను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం అనాథలము కాము, దేవుడు మనకు ఉన్నారు. ఆయన ఆత్మ మనకు అనుగ్రహించబడింది. దేవుని తోడు, దేవుని నీడ, దేవుని స్వరం, పరిశుద్ధాత్మ స్వరం మనతో పాటు ఉండి మనం నడిపిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మోక్షారోహణం వరకు యేసు ప్రభు శిష్యులతో ఈ లోకంలో భౌతిక జీవితాన్ని జీవించారు. ఆయన మోక్షానికి వెళ్ళిన తర్వాత తన పరిశుద్ధాత్మను వారితో పాటు ఉంచి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాలన్నీ సత్యమని నిత్యం నిరూపిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో మనము దేవుని ప్రేమను నిత్యము చూరగొంటూ ఉండాలని మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను, ఆయన్ని విశ్వసించు ప్రతి ఒక్కరూ నాశనం చెందక నిత్య జీవాన్ని పొందుటకై దేవుడు అట్లు చేశాడు అని యోహాను శుభవార్తలో తెలియజేయబడింది. ఇంతకంటే కుమారుని త్యాగాన్ని వర్ణించడానికి, దేవుని ప్రేమాన్ని వర్ణించడానికి మనకి ఎంతకంటే గొప్ప సాక్ష్యం అనేది ఈ లోకంలో లేదని మేము తెలియచేస్తూ ఉన్నాం. మనుష్యావతారము దేవునికి మనిషిపై గల సంపూర్ణ ప్రేమకు సాక్ష్యం, దేవుని ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నన్ను ప్రేమించిన దేవుడు మన కోసం ఈ లోకంలో ఎన్నో త్యాగాలు చేశారు.
క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీలు బాధపడుతూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిస బ్రతుకులు బతుకుతూ ఉన్నారు. ఫారో అతని సైన్యము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలను బాధలు పెడుతూ ఉన్నది. దీన్ని గమనించినటువంటి యావే దేవుడు తన సేవకుడైనటువంటి మోషేని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మోషే, నా ప్రజల బాధలు నేను కన్నులారా చూశాను. దాస్యాధ్యక్షుల బారి నుంచి వారు విడిపించమని వారి వేడుకోలను నేను విన్నాను. వారి మనవిని నేను విన్నాను. వారి ఆక్రందన నేను చూశాను. వారి పడే పాటలు నేను చూశాను. ఐగుప్తీయుల ఇనుప సంఖ్యల పిడికిళ్ళ మధ్య వారు పడేటువంటి ఆ బాధను నేను చూశాను. అందుకే నేను స్వర్గం నుంచి దిగి వచ్చాను. నా ప్రజలకు నేను వాగ్దాన సీమను ఇస్తాను. పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను సీమను ఇస్తాను. భాగ్యవంతమైన సువిశాలమైన కానాను సీమను వారికి కానుగ్గా ఇస్తాను. వారి ఆక్రందన నా చెవిని పడింది కనుక నిన్ను నేను పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు, నీకు నేను తోడుగా ఉంటాను అని ఫారో దాస్యం నుంచి వారిని విడిపించి దేవుడు తన ప్రేమను మరొకసారి వ్యక్తం చేశారు. ప్రియులారా, ఈ విధంగా మోషే ద్వారా శక్తియుక్తులను బలసామర్థ్యాలను మోషేకి ఇచ్చి తన ప్రజలను మహా అద్భుత కార్యాలు చేయటం ద్వారా దేవుడు తన ప్రేమను మరొకసారి ఇశ్రాయేలీలకు ప్రకటించారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కొద్దిసేపు విరామం తర్వాత ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనము కొనసాగించుకుందాం.